రూపాయలు దోచుకున్న నాయకులు ఇప్పుడు మద్యం కోసం మాట్లాడుతున్నారు. అదే కోటలో తగ్గించి ఈ రోజు మద్యం తాగడం కూడా తగ్గింది, సేల్స్ కూడా తగ్గింది. ఎందుకంటే అన్ని కూడా తగ్గి రోజు మద్యం షాపుల్లో ఈ సేల్స్ లేదని కూడా బాధపడతారు. ఈ రోజు మద్యం కుంభకోణం అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంది. మీరు టీచర్లు పెట్టి మద్యం నుంచి ఆ రోజు వేల కోట్లు దోసుకొని మద్యం కోసం మాట్లాడగలుగుతారు సార్. మనం డైవర్ట్ చేసుకోదు. శరత్చంద్ర గారు సమయం అవుతుంది. శరత్చంద్ర గారు శరత్చంద్ర గారు ఏం చెప్తారు మీరు వైసీపీ వాళ్ళ ఆరోపణలకి? మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, చెక్ చేసుకోండి శరత్చంద్ర గారు. సార్, వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు మద్యం గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి, మీకు కానీ మీ పార్టీకి కానీ. ఎందుకంటే మద్యం ఏర్లై పారి దగ్గర దగ్గర 30,000 మందికి కిడ్నీలు లివర్లు ప్రాబ్లమ్స్ వచ్చి ఏ విధంగా వాళ్ళు ప్రాణాంతకమైన వ్యాధులతోటి ఇబ్బంది పడుతున్నారు అనేది అందరికీ తెలుసు. ఇంకోటి అసలు నేషనల్ బ్రాండ్స్ అన్ని ఎందుకు తర్వాత మాట్లాడుతున్నారు, నేషనల్ బ్రాండ్స్ అన్ని ఎందుకు ఆపేశారు? లేని కేవలం పేపర్ లో మాత్రమే ఉన్న ఆదాన్ డిస్టిలరీ, లీలా డిస్టిలరీస్ తోటి 1,200 కోట్ల టర్న్ ఓవర్ ఏ విధంగా తీసుకొచ్చారు? ఇవన్నీ చెప్పుకుంటా పోతే కావాల్సిన ఉన్నాయి సార్. దమ్మలపల్లి అని అంటున్నారు కదా, దమ్మలపల్లి తీసుకుంటే ఆయన ఎవరైతే జయచంద్రారెడ్డి ఉన్నారో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చిన అతనే. ఇక్కడ క్లియర్ గా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయింది ఏంటి అని అంటే జోగి బ్రదర్ ఇదివరకు వాళ్ళకున్న పరిచయం 11 మంది ఎవరైతే గెలిచారో అందులో సేఫ్ కాన్స్టిట్యున్సీ ఏది అని అనేది ఎదుర్కొంటే ద్వారకానాథ్ రెడ్డి గారు ఎవరైతే ప్రస్తుతం మిథున్ రెడ్డి గారి బాబాయి రామకృష్ణారెడ్డి గారి తమ సోదరుడు ఉన్నాడో ఆ కాన్స్టిట్యున్సీ అయితే మనం ఏదైనా చేయొచ్చు అని అన్న దాంతో పాత పరిచయాలతోటి అక్కడ చీప్ లిక్కర్ ని మీ వాళ్ళే తయారు చేసి మీ వాళ్ళే పట్టించేటట్లుగా పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక బురద చల్లాలి అని చెప్పి ఒక ఎజెండా తోటి ముందుకెళ్ళారు మీరు. అది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని మంచోళ్ళు ఎవరిని మంచోళ్ళు అంటున్నారండి? పిన్నెల బ్రదర్స్ ఈవీఎం బాక్సుల్ని బద్దలు కొట్టిన మంచోళ్ళ? లేదు అని అంటే హైదరాబాద్ నుంచి పెళ్లి నుంచి వెనక్కి వస్తున్న ఇద్దరిని చంపిన వాళ్ళు మంచోళ్ళు అవుతారా? అగ్రిగోల్డ్ లిటిగేషన్ భూములు అని చెప్పి కోర్టు పరిధిలో ఉన్నాయి కూడా కాజేసి జోగి రమేష్ మీకు రైట్ టాపిక్ డైవర్ట్ అయితే సమయం లేదు మనకి. మస్తాన్ రావు గారు కంక్లూడ్ చేయండి, సమయం అవుతుంది. మస్తాన్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను. 2 minutes మాట్లాడారు, 2 minutes కంక్లూడ్ చేయండి. ఎందుకంటే శ్రీనివాసరావు గారికి కూడా అడ్డం పడతాను. లేదు మోహన్ రెడ్డి గారు కంటిన్యూ ప్రాంప్టింగ్ వద్దు, కంటిన్యూ ప్రాంప్టింగ్ చేసుకోవడం ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన చర్చా కార్యక్రమం ఏంటంటే విమర్శల కంటే కూడా ప్రజలు కూటమి సర్కారు పట్ల వ్యతిరేకతని జగన్ గారు ఏ విధంగా క్యాష్ చేసుకుంటారు, ఏ విధంగా మైలేజ్ పొందుతారు, నిలుస్తారు మన చర్చా కార్యక్రమం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 10 ప్రెస్ మీట్లు కనుక గమనిస్తే ఆయన 2.5 గంటల సేపు మాట్లాడతారు. అదే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, అదే తల్లికి 100 పేర్లు, అదే రైతులు, అదే ఊకటప్పుడు వస్తున్న విన్యాసం. కొత్తదనం ఏముండట్లా. అది అసెంబ్లీకి ప్రత్యామ్నాయంగా ఆయన ఎంచుకున్నారు కానీ ఆయన వైఖరిలో మార్పు కావాలి. ఇంకో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పాలి, ఏమంటే ఇదంతా ఊకదంపుడు ఉపన్యాసం లాగా ఉంది, అటు విలేకరులు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా టైం అయిపోయింది అంటున్నారు. కొద్దిగా వాళ్ళకి అవకాశం ఇద్దాం. మన స్టాటిస్టికల్, మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అవి మోసగా ఉంటున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న సతీష్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా తప్పుదో పట్టిస్తున్నారో, ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎలా ఉన్నారు